ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు సీఎం, నరేంద్ర మోడీ గారు సీఎం. తెలుగుదేశం పార్టీ నాయకునిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు. ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎదిగారు. ఎలా సాధ్యమైంది? తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికై తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి నైతిక బాధ్యత నా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. వారిని కాదని మీకే ఎందుకు వచ్చింది? పార్టీ పట్ల అంకితభావం, ప్రజా సమస్యల పట్ల అవగాహన, పోరాడే తత్వం తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత నిజంగా స్వాతంత్రం వచ్చింది. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో రెడ్డిలదే హవా నడుస్తుంది అంటే మీరేమంటారన్న? మా పార్టీ నాయకులతో మాట్లాడి ఒక సాధారణ కార్యకర్తగా ఈరోజు అగ్ర కులాలకు చెందినటువంటి కొంతమంది బడా నాయకుల దగ్గర పోగొట్టులో ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నాను. ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని పాయింట్అవుట్ చేసి తిడుతూ ఉంటారు. అంటే అట్లా తిట్టమని మీకు ఎవరైనా చెప్పారా? వైసీపీ వారు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే 2019 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఏపీ ట్రెజరీలో 215 కోట్లు మాత్రమే ఉన్నాయి. వచ్చిన వెంపటే వాహన మిత్ర అని చెప్పి ఆటో వాళ్లకు 10,000 రూపాయలు వేసినాడు. చంద్రబాబు నాయుడు గారు 2024 సీఎం అయినప్పుడు ఏపీ ట్రెజరీలో 1,200 కోట్లు ఉన్నాయి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ ఇవ్వలేదు. 60 ఏళ్ళు అయిపోయిన వాళ్ళకు కూడా పింఛన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంతవరకు లేదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు అని ప్రధానంగా ఆరోపిస్తున్నారట. ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. ఆ విషయం కాదనేటువంటి నిజం. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో పొత్తుకు సై అనింటే కూడా ఈ రోజు రిజల్ట్ వేరేలా ఉండేదని కూడా నేను అంటాను. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పాల్చేసినటువంటి విషయం అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఎందుకు హామీ ఇచ్చినాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో